నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటిది సాధారణంగా పూజా ప్రాసెస్ అనేది అందరం కూడా నిర్వహిస్తూ ఉంటాం. అయితే దానికి కూడా ఒక సమయము అనేది ఉంటుంది. ఆ సమయంలో కనుక మనం పూజ చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు, అదృష్టవంతులు అవ్వచ్చు, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు. అది ఎప్పుడు అన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తము అంటే తెల్లవారుజామున గనక కనీసం 4:30 నుంచి 5:30 మధ్యలో ఈ 1 అవర్ లోపల గనక చక్కగా మనం పూజా ప్రాసెస్ అనేది నిర్వహిస్తే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది పొందవచ్చు. ఎందుకనంటే మనము కూడా ఏకాగ్రతగా పూజ చేయగలుగుతాం. ఆ సమయంలో బయట నుంచి ఎక్కడి నుంచి కూడా డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు. ఈ వెహికల్ సౌండ్ అనో లేకపోతే వాడొచ్చి కాలింగ్ బెల్ కొట్టారు, ఈ ఫోన్ రింగ్ అయింది, ఇలాంటి డిస్టర్బెన్సెస్ కూడా మనకి ఉండదు. ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. మొట్టమొదటిగా దీపారాధన అనేది చేసుకొని మీరు ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో అంతవరకు చేసుకొని నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్కి పంపించటము లేకపోతే ఇంట్లో వాళ్ళని ఆఫీసులకు పంపటము ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిదానంగా మళ్ళీ ఏవైనా సరే స్తోత్రాలు చదవటము అనేది చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మొత్తం కూడా అంటే ఏమేమి చెప్పారో ఒక్కొక్కటి ఫాలో అవుతూ ఉంటారు. అవన్నీ కూడా పూజా మందిరంలోనే కూర్చోవాలి చేయాలి అన్న నియమం ఏమీ లేదు. మొదలు సింపుల్ ప్రాసెస్ అనేది చేసుకోవటం. ఆ తర్వాత మధ్యాహ్న కాలంలో కూడా, ఎందుకంటే కంటిన్యూషన్ ఉదయం అనేది మనం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సందేహం వస్తుంది. మరి ఈ లోపుగా మేము అల్పాహారం చేస్తాం కదమ్మా, చేసిన తర్వాత పూజ చేసుకోవచ్చా అని చెప్పేసి. తప్పకుండా, ఎందుకంటే ఉదయం పూట మీది కంప్లీట్ అయిపోయింది. అల్పాహారం తీసుకున్న తర్వాత అయినా సరే మిగిలిన స్తోత్రాలు కానీ ఏవైనా సరే మీరు ఏవైనా మన సంకల్పము అనేది అనుకుంటే డెఫినెట్గా వాటిని చదువుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైన ఫలితాలు అనేది పొందగలుగుతారు, అపర కుబేరులవుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.